వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది. అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి యందు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి యందు గురుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది, కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కుంభరాశి యందు రాహువు ఉన్నారు, మీనరాశి యందు శనైశ్వరుడు. ఈ 4 గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి. అయితే 13వ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి యందు ఉంటుంది. 13వ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది. ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది. ఈ 13వ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును. జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు. కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది. ఈ 13వ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువుల పైన ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజేరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే 13వ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజేరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును. 13 దాటిన తర్వాత రవి రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అలాగే ఈ పంచగ్రహ కూటములు, దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు. ఏమన్నా అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే 13 లోపులో ఈ సిజేరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి. ఇది ఒక ప్రధానమైన విషయం. ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ 4 గ్రహాలు, రాహుగ్రహము, రవిగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, వీటితోటి చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 5 గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి. దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది. ఎందుకంటే అటు కుజరాహువుల యొక్క కలయిక, అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి. ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు, అలాగే వాయుతత్వ రాశి యందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు, వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమందు చాలా జాగ్రత్తగా ఉండడం, ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము అత్యద్భుతమైనటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చును. కారణం ఏమిటి అంటే ఈ రాబోయేటువంటి పంచగ్రహ కూటమి మీకు లాభస్థానమందు ఏర్పడబోతూ ఉన్నది. 13వ తారీఖు తదుపరి లేదా అంతకు మునుపు కూడా ఉండేటువంటి గ్రహస్థితి పూర్తి స్థాయిలో మీకు అనుకూలిస్తుంది. కారణం ఏంటి అంటే దశమమందు రవి దిగ్బలయుక్తుడై ఉండడం, అలాగే ఒకవేళ 13వ తారీఖు దాటాక రవి మారిన రవి బుధ శుక్ర రాహుగ్రహాల చంద్రుగ్రహాల యొక్క యుతి పూర్తి స్థాయిలో లాభస్థానమందు ఉండడం అనేటువంటిది చాలా యోగ్యమైనటువంటి స్థితి. ఎవరైనా ఏదైనా గ్రహస్థితి బాగా లేకపోతే సంకల్పం చెప్తారు,
సమస్త గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థం అంటే ఏదైనా గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోయి అవి ఏకాదశ స్థానమందు ఉండేటువంటి ఫలితం రావాలి అన్న సంకల్పం చెప్తారు. ఇప్పుడు మీకు అటువంటిదేలా నిజంగానే గ్రహాలన్నీ 11వ స్థానంలో ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి మాసము అత్యంత శుభపరమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. మంచి శుభ కార్యక్రమాల యొక్క పరంపర, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, అలాగే ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, శుభ కార్యక్రమాలు ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడము, లేదా ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు అంటే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాదులు ఏవైతే ఉంటాయో ఆ విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండడము, అలాగే దేశాంతర వాసం ఎవరైనా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, ఇలా దేశాంతరం వెళ్ళాలి అనుకునేటువంటి మేషరాశి వారికి ఈ మాసం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆకస్మిక ధన ప్రాప్తి ఎక్కువగా అందరూ కోరుకునేటువంటి విషయం. ఆ ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. అలాగే అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నారు. అంటే ఇంట్లో సందడి వాతావరణం ఉండడము, కుల ఆచారాలను పాటించేటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేగాక ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది, దేన్నైనా సాధించగలం అనేటువంటి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ కూడా ఈ రాశి వారికి దొరుకుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైన వ్యాపారపరమైన ఇందాక చెప్పుకున్నట్టు వాటికి సంబంధించినటువంటి ప్రతికూలతల్ని చాలా చక్కగా దాటగలుగుతారు. జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని అధిగమించగలుగుతారు. అలాగే మీరు అనుకున్నటువంటి వాటిని పూర్తి చేయగలుగుతారు. పలానా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ కొత్తగా మనం ఇది చెయ్యాలి, ఇది చదవాలి, ఇది చెందాలి అనేటువంటివన్నీ కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఫిబ్రవరి మాసం మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. మరీ ముఖ్యంగా అటు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నిటి పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానం వస్తుంది ఈ రాశి వారికి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ మాసమందు ప్రత్యేకించి శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. శనివారాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఈ రాశి వారు ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి శన్యూషకాలం అంటారు, అంటే శనివారం నాడు సూర్యోదయానికి మునుపు 1 గంట కాలం, ఆ కాలమందు చక్కగా శివాలయంలో దర్శనం చేసుకుని నంది దగ్గర దీపారాధన చేసి మీ జీవితాన్ని ప్రారంభించినట్టయితే మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడా చక్కగా శనేశ్వర అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయగలిగినా కూడా మంచి ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి. వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ముఖ్యంగా ఈ మాసంలో కూడా ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ షడ్గ్రహ కూటమిల్లో భాగంగా గ్రహములు అన్నీ మీ రాశికి దశమ కేంద్రమందు ఉండబోతూ ఉన్నాయి. ఇందులో దశమంలో రవి కానీ, దశమ బుధుడు, శుక్రుడు లేదా రాహువు, చంద్రుడు మరియు కుజగ్రహ సంబంధమైనటువంటి విషయాలలో రవిచంద్రులు అలాగే రాహువుతో కలిపి అనుకూలిస్తారు. సరే, ఈ 3 గ్రహాలతో పాటు శని గురుల యొక్క అనుకూలత కూడా ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ప్రతికూలతలు ఏమీ లేవు, అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి, లేదా మధ్యస్థమైనటువంటి ఫలితం కనబడుతుంది తప్పితే ఫలానా గ్రహం వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది అన్నటువంటిది ఏది కూడా ఈ రాశి వారికి లేదు. కాబట్టి ఇది ఒకంత ప్రోగ్రెసివ్గా నడిచేటువంటి మాసమే. కానీ ఇక్కడ మీకు పుషింగ్ ఇచ్చేటువంటి గ్రహాలు అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి గ్రహాలు ఏమున్నాయి అని పరిశీలన చేస్తే ఫిబ్రవరి 13వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి రవి గ్రహం దాదాపుగా 4 నెలల తర్వాత ఈ రవి యొక్క అనుకూలత మీకు రాబోతూ ఉన్నది. దశమంలో రవి అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే అటు అది దిగ్బలయుక్తమైనటువంటి స్థానం రవికి, అంటే రవికి చాలా మంచి స్థితి దశమ కేంద్రం. ఆ ఉపచయ స్థానమందు రవిగ్రహం మీకు అర్ధసిద్ధిని కలగజేస్తుంది. అంటే ఆర్థికాభివృద్ధిని, అలాగే ఆరోగ్యాభివృద్ధిని, కుటుంబ అభివృద్ధిని, మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తాడు రవిగ్రహం. రవితోనే కూడి ఉన్నటువంటి రాహువు, కుజుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా మీకు పనుల్లో సానుకూలతలను తీసుకువస్తారు.
ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ గ్రహస్థితి. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు మీకు ప్రతికూలంగా ఉంటే వారు మీకు అనుకూలంగా మారడము, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలిస్తూ ఉండడము, ఉన్నత విద్య, విదేశీ విద్య లాంటి అంశాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండడం లాంటివి ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారు చూడవచ్చును. అంతేకాక ఒకంత ధైర్యం పెరుగుతుంది. పలానా గతంలో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి సందర్భాల్లో ఇప్పుడు చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాక వృషభ రాశి వారికి ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక భాగస్వామి లభిస్తారు. వారు మీకు సమయానుకూలంగా సహకారం అందిస్తూ ఉంటారు. వారి యొక్క తోడ్పాటుతోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని ఒప్పందాలు లేదా జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటి ద్వారా మీకు మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును. కాబట్టి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి అంతా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఏ గ్రహము ప్రతికూలంగా ఉండేటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఈ మాసం సాఫీగానే ముందుకు సాగుతుంది. ఈ మాసంలో మీరు మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఆదివారాలు వచ్చినప్పుడు మధ్యమాంసాదులను భక్షించకుండా చక్కగా క్షీరాన్నంతో పరమాన్నాన్ని చేసుకుని ఆ రోజుని చక్కగా అది ఆరగిస్తూ ఉండడం, అన్యత్రా ఎక్కడా కూడా భోజనాదులు లాంటివి చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఆదివారం నాడు గోధుమలకి సంబంధించినటువంటి దాన్ని దానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం కొంత మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పుకోవాలి. కారణం ఏంటి అంటే ఈ మాసంలో గ్రహాలు 8వ స్థానం నుండి 9వ స్థానానికి మారుతూ ఉన్నాయి. సరే, ఇది జనవరి నెలతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి మాసం అయినప్పటికీ 9వ స్థానం అనేటువంటిది అది అంత అనుకూలమైన స్థితి కాదు, ప్రతికూలమైన స్థితి కాదు. ఇప్పటికీ మిథున రాశి వారి గ్రహస్థితి చూడండి, దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమ రవి, అష్టమ కుజునితో పాటుగా అష్టమ బుధ, అష్టమ చంద్ర దోషాదులు పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో జరిగే మంచి ఏంటి అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పూర్తిగా తగ్గిపోవడము, అష్టమంలో ఉండేటువంటి 5 గ్రహాలు మారిపోయి 9వ స్థానానికి వెళ్ళడం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే 9వ స్థానం అనేటువంటిది గోచార రీత్యా అంత అనుకూలమైంది కాదు, అంత ప్రతికూలమైంది కాదు. భాగ్యము అన్నారు. భాగ్యస్థాన స్థిత గ్రహాలన్నీ గోచారంలో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి విధంగానే వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం, ఉద్యోగ భంగం, కలహం అన్నాడు. అంటే ఇక్కడ 9వ స్థాన స్థిత గ్రహాలన్నీ ఏం చేస్తాయి, మన దగ్గర ఉండేటువంటి వస్తువులు పాడు చేసేసుకుని అవే స్థానమందు అలాంటివే ఇంకోటి కొనుక్కునేలాగా. అంటే ఉదాహరణకి మీ దగ్గర బండి ఉంది, సరే ఆ బండి మీద వెళుతూ ఉన్నారు, అది రిపేర్ రావడమో లేదా అది పాడైపోవడమో దాని మీద డబ్బు పెట్టవలసి రావడం. ఇక్కడ కొత్త వస్తువులు కొనడానికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ఉన్న వాటినే పాడు చేసేసుకుని లేదా అది పాడైపోయిన తర్వాత దాని మీద డబ్బు పెట్టి ఆ ధనాన్ని మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారులలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొత్త రకం ఇన్వెస్ట్మెంట్లు ఏమీ లేవు. ఉన్న వాటిని బాగు చేసుకోవడానికి లేదా పాడైపోయిన వాటిని కొనుక్కోవడానికి, కొన్న వస్తువులే కొనుక్కోవడము, కొనుక్కున్న వాటిని మళ్ళా పాడు చేసుకుని మళ్ళీ అదే వస్తువు కొనుక్కోవడం. అంటే ఇక్కడ గమనించండి, మీ దగ్గర ఉన్నటువంటి ధనము మీకు సక్రమంగా ఉపయోగపడదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. అలాగే ప్రవాసాన్ని కలగజేస్తుంది. అంటే ఉన్నటువంటి ప్రాంతంలో కొంచెం స్థాన మార్పును కానీ లేదా వేరే ప్రాంత సంచారము లేదా ఒక ప్రాంతంలో ఉండేటువంటి వారు ఒక చోట ఉద్యోగం చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి పరిస్థితులు ఇత్యాది వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక కుటుంబ సభ్యులతో విభేదాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తుంది. అంటే మీరు పలానాది ఈ పని మంచిది, మనం ఎలా చేద్దామని మీరు చెప్పినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అబ్బాయి మేము ఎలా చేయదలుచుకోవట్లేదు, మేము మీతో ఏకీభవించాం అని మొహం మీదే చెప్తూ ఉంటారు. అది ఒకంత ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటివి ఈ మాసంలో ఎక్కువ జరుగుతాయి. మీకటు ఆర్థిక లోటు లేదు కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అది అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడతారు కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. రెండవ విషయం, మనస్పర్ధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది జీవిత భాగస్వామితోటి కానీ, సంతానంతో కానీ, లేదా కుటుంబ సభ్యులతోటి కానీ, బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ, మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో యజమానులతోటి కానీ, తోటి ఉద్యోగస్తులతోటి కానీ మనస్తత్వ భేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
వాటిని ఒకంత తగ్గించుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీలో ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికప్పుడు నింపుకోవడానికే ప్రయత్నం చేయండి. 13వ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ 13వ తారీఖు తర్వాతే మీరు పెట్టుకున్నట్టయితే ఒకంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. ఈ మాసంలో మరింత శుభ ఫలితాలని మీరు పొందడానికై ఎక్కువగా ఈ మాసమంతా కూడాను సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగం కానీ వీటిని ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండడం. మంగళవారం వచ్చింది అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి జంట సర్పాలకి అభిషేకము లేదా సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఈ రాశి వారికి మధ్యస్థమైనటువంటి స్థితినే మనం ఊహించవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అష్టమ స్థానానికి మారుతూ ఉన్నది. ఇది ఒకంత ఇబ్బంది. ఇప్పుడు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. దీర్ఘ సంచార గ్రహాలు లేవు, చిన్న చిన్న గ్రహాలు కూడా లేవు. మరి అనుకూలించేటువంటి గ్రహాలు లేనప్పుడు ప్రతికూలించే గ్రహాల సంఖ్య పెరిగిపోయినప్పుడు, ఉదాహరణకి అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ చంద్రుడు, అష్టమ రాహు ఇత్యాది గ్రహాలన్నీ 8వ స్థానమందు కేంద్రీకృతమైనప్పుడు ఎప్పుడూ జాగ్రత్త పడాలి. జ్యోతిష్ శాస్త్రం ఉన్నది ఒకరిని భయపెట్టడానికి కాదు. పలానా టైం పీరియడ్ నీకు వ్యతిరేకంగా ఉన్నది. అష్టమ స్థానమందు గ్రహాలు పడ్డప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ ప్రవాసం కార్య నిస్యాత్ కాసరోగం ప్రపీడనం అంటే ఏది చెప్పుకొచ్చినా అష్టమ స్థానంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, సంపద జాగ్రత్తగా కాపాడుకోవాలి, క్షణిక ఆవేశానికి లోను కాకూడదు. అలాగే క్షణికమైనటువంటి ఆనందం కోసమో క్షణికమైనటువంటి దుఃఖం కోసమో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ప్రయాణం మనకి అవసరమా, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, లేదా ఈ ప్రయాణం చేస్తున్నాం పలానా పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ పట్టుకెళ్తున్నామా లేదా. గమనం యథ అన్నారు. అంటే ప్రయాణాలన్నీ వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అని శాస్త్రమందు చెప్పారు. అలాగే స్పీడ్గా వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడా అనువుగాని చోట అధికులం అనరాదు. అంటే మనకి అనుకూలంగా లేనటువంటి ప్రాంతంలో మనమేంటో నిరూపించుకోవాలి అన్నటువంటి తాపత్రయాన్ని వదిలిపెట్టాలి. ప్రవాహానికి ఎదురీదకూడదు. ఇవన్నీ కూడా ఎవరో చెప్పినటువంటివి కాదు, ఇవి జీవితంలో ఉండేటువంటి సత్యాలు. మరి ఇవన్నీ ఎందుకు మీకు చెప్పవలసి వస్తుంది? అష్టమ స్థానమందు రవి కానీ, అష్టమ స్థానమందు రాహువు కానీ, అష్టమ స్థానమందు కుజుడు కానీ ఉన్నప్పుడు ఒకంత ఇబ్బందికరమైనటువంటి టైం పీరియడ్ అది. ఈ సమయమందు ఆరోగ్యం పాడయ్యేటువంటి విధంగా అవకాశం ఉంటుంది. లేదు ఇందాక చెప్పినట్టు ఆర్థిక నష్టాన్ని గ్రహస్థితి కలిగించవచ్చు. లేదా మరేతరత్ర మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతల్ని పాడు చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇవ్వవచ్చును. లేదు క్షణికమైనటువంటి వేగంలో ఏదైనా ప్రమాదం వాటిల్లవచ్చును. వీటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి నెలంతా కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తోటి ఉద్యోగస్తులతోటి, పై అధికారులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతో, తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు విభేదాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది, దానికి ఏ విధమైనటువంటి లాజిక్ ఉండదు. కాబట్టి ఏది మాట్లాడినా రామ అన్న బూతుగా వినబడుతుంది కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. ఎందుకంటే ఇంత నెగిటివ్ వచ్చింది అంటే ఈ రాశి వారికి షడ్గ్రహ కూటమి అష్టమంలోనే ఏర్పడుతుంది. ఇది అంత మంచిది కాదు. మరి ఏం చేయాలండి? ఈ ఫిబ్రవరి నెలంతా జాగ్రత్తగా భగవన్నామాన్ని పట్టుకోవడము, కొత్తగా ఏమీ చేయకుండా ఉండడము, ఏ విధమైన మార్పులకి అవకాశాన్ని ఇవ్వకుండా ఎలా వెళ్ళేటువంటి డైలీ రొటీన్ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి ఫలితాలను మనం ఆశించవచ్చును. అలాగే ఏం చేయాలండి ఈ మాసమంతాను అంటే ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. వీలుంటే రుద్రకవచాన్ని పారాయణ చేయాలి. చదవగలిగేటువంటి ఓపిక ఉన్నవాళ్ళు రోజులో ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని కానీ అలాగే శివ సహస్రనామాన్ని కానీ పారాయణ చేయాలి. అలా చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసము అద్భుతమైనటువంటి మాసము. గత మాసం మాదిరిగానే ఈ మాసమందు కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ప్రత్యేకించి రవి కుజుల యొక్క అనుకూలత,
అలాగే బుధుని యొక్క అనుకూలత, గురుని యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలము. మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ఇంకా మనం సూక్ష్మంగా చూడగలిగితే అష్టమ శని యొక్క బాధ కొంత ఏదైనా ఉండవచ్చును, కానీ మిగతా గ్రహాలు ఏవి పీడించేటువంటి స్థానాల్లో లేరు. కాబట్టి ఇది మంచి మాసము. ముఖ్యంగా షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ అన్నారు. 6వ స్థానమందు రవి 13వ తారీఖు వరకు యోగ్యమైన ఫలితాన్ని ఇస్తారు. రవి మారిపోయిన తర్వాత కూడా కుజుడు 6వ స్థానంలోనే ఉంటారు కాబట్టి అది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చాలా మంచిది. ఇదే గ్రహస్థితి శత్రువుల మీద విజయానికి అవకాశాన్ని కల్పిస్తుంది, కోర్టు కేసుల్లో నెగ్గడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, వంశపారంపర్య ఆస్తిపాస్తుల్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు పొలము లేదా స్థలము లేదా ఇల్లు ఇటువంటి వాటిని అమ్మాలి అన్నా, కొనుగోలు చేయాలి అన్నా ఈ గ్రహస్థితి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, సావకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మీలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పలానాలా మనం మారాలి, పలానా సన్నబడాలి, లేదా పలానా వ్యాయామం చేయాలి, లేదా పలానా టైంకి మనం అక్కడికి చేరుకోవాలి, లేదా పలానా మోడల్లో మనం మారాలి, లేదా మనల్ని మనం మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. అవి ఆచరణలో పెట్టగలుగుతారు, తద్వారా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. మీ మెటబాలిజంలో మార్పులు వస్తాయి, శరీరాకృతిలో మార్పులు వస్తాయి, శరీర జీవన విధానంలో మార్పులు వస్తాయి, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి, క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని అనుభవించగలుగుతారు. అలాగే రుణ బాధల్ని తగ్గించుకోగలుగుతారు. పలానా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం, తాకట్టు పెట్టినటువంటి దాన్ని మీరు క్లోజ్ చేసేయగలుగుతారు, తాకట్టు పెట్టిన వాటిని తిరిగి తెచ్చుకోగలుగుతారు. లేదా ఏదైనా ఈఎంఐలు కడుతూ ఉంటే దాన్ని పూర్తిగా మాఫీ చేసుకోగలుగుతారు. ఇలా మీకు ఈ గ్రహస్థితి రుణ బాధల నుండి బయటపడేలాగా, రోగ బాధల నుండి బయటపడేలాగా, అలాగే శత్రువుల యొక్క బాధ నుండి బయటపడేటువంటి విధానంలోనూ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ మాసం మధ్య నుండి అంటే ఇంకా దాదాపుగా 15వ తారీఖు దాటిన తర్వాత సప్తమ స్థానంలోకే గ్రహాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అయితే ఈ సప్తమము అనేటువంటిది కూడా గోచారంలో అంత ప్రతికూలమైనటువంటి స్థానము కాదు, అలానే అనుకూలమైనటువంటిది కాదు. ఎలా ఉంటుంది? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటే అప్పటి వరకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు ప్రతికూలంగా మారవచ్చును. ఇది సప్తమ స్థానానికి సంబంధించిన విషయం. కాబట్టి మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అది 15వ తారీఖు లోపల చేసేసుకోండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా, ఉద్యోగ వ్యాపారాల పరంగా నిర్ణయాలు తీసుకోవాలి అన్నా 15కు లోపే మీరు తీసుకుంటే సరే ఈ గ్రహస్థితి యొక్క వ్యతిరేకత కొంత తగ్గుతుంది. ప్రత్యేకించి 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి చెడ్డ ఏంటి అంటే మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. దారాపీడా సుతామయం అన్నారు. అంటే కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపలేకపోవడము, లేదా వారికి ఏదైనా ఇబ్బందులు రావడం లాంటి విషయాలను చూస్తారు. అది పెద్ద ఇబ్బందికరమైనటువంటిది ఏం కాదు. వారి జాతకాలు బాగుంటే అవి కూడా మీరు ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఇది మంచి సమయమే. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై అష్టమ శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి వీలుంటే శని త్రయోదశల నాడు తైలాభిషేకం జరిపించుకోవడము, అలాగే ప్రతిరోజు కూడా శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, తిలదానాదులు ఇటువంటివి చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఉపజయ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఉదాహరణకి షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు ఇప్పటికే యోగిస్తూ ఉండగా షష్ఠ చంద్రుడు, షష్ఠ బుధుడు, అలాగే షష్ఠ స్థానంలోకి రవి, మాసాంతంలో కుజుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది విశేషమైనటువంటి యోగంగా మనం చెప్పవచ్చును. కాబట్టి జనవరి నెలతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెల కన్యారాశి వారికి చాలా కలిసి వస్తుంది. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అలాగే దాదాపుగా ఒక అర్ధ సంవత్సరం తర్వాత అంటే ఒక 5-6 నెలల తర్వాత కుజుడు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. 6వ స్థానమందు రవి కానీ, 6వ స్థానమందు కుజుడు కానీ, 6వ స్థానమందు రాహువు కానీ ఎప్పుడైతే మీకు ఉంటారో వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని, ముఖ్యంగా రోగ బాధల్ని నివారించగలుగుతారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, లేదా ఏదైనా హెల్త్ పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని అధిగమించగలిగేటువంటి శక్తిని ఇస్తారు. 2 రుణ బాధల నుండి బయటపడేలా చేస్తారు. అంటే ఏదైనా పలానా వస్తువు తాకట్టు పెట్టాం, ఏదైనా గోల్డ్ లోన్ తెచ్చుకున్నాం గతంలో అవసరం అయ్యి, దాన్ని తీర్చగలుగుతారు.
ఎవరికో ధనం అప్పుగా ఇచ్చామో వారు తిరిగి మీరు చెల్లించగలుగుతారు. లేదు సకాలంలో మీరు వడ్డీలు కట్టగలుగుతారు, సకాలంలో మీరు అప్పులు తీర్చగలుగుతారు. మీ మాట పోకుండా చక్కగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని మీరు మాఫీ చేసుకోవడం కానీ, లేదా సకాలంలో వారికి డబ్బు చెల్లించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటివి కొంచెం మీకు పాజిటివ్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. శత్రువులపైన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. 6వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు శుభ కార్యక్రమాలు జరిగేలా చేయడము, అలాగే ఏదైనా నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించడం. గతంలో పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేశాను, డబ్బులు రాలేదు, స్ట్రక్ అయిపోయాయి, అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు. లేదా ఏదైనా గతంలో పలానా పెట్టుబడి పెట్టి నష్టపోయాను, మరలా వాటిని సంపాదించుకోగలిగేటువంటి శక్తిని, అంటే నష్టద్రవ్య పునఃప్రాప్త్యర్థ సిద్ధి అంటారు, అంటే దాన్ని కలగజేస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి అన్ని విధాలుగా కూడా అటు ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సామాజికంగా ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి పదవీ ప్రాప్తి, సంతాన యోగము, వంశ అభివృద్ధి జరిగేటువంటి యోగము ఇత్యాది యోగాలన్నీ కూడా ఈ మాసంలో పట్టబోతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, చదువులకి, పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. మీకుండేటువంటి నెగిటివ్స్ అన్నిటిని కూడా తగ్గిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఇది మంచి తరుణము. ఫిబ్రవరి మాసం చాలా అత్యద్భుతము. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం, అష్టోత్తర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి గత మాసంలో పంచగ్రహ కూటమి 4వ స్థానమందు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో 4వ స్థానం ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఈ 4 కూడా ప్రభావితం చెందుతాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రవి అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అలాగే అర్ధాష్టమ కుజుడు భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. అంటే మనకు ఉండేటువంటి ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ స్థానం నుండి పంచమ స్థానానికి వెళుతున్నారు. దీనివల్ల అనుకూలతలు పెరగకపోయినా ప్రతికూలతలు తగ్గుతాయి. అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గడం, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గడం, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడడం, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగుపడడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసమందు మనం చూడవచ్చును. అలాగే దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నది శాస్త్రం. ఇప్పటి వరకు మన స్వార్థం మనం చూసుకోలేదు కదా, ఇతరుల కోసమే మనం కష్టపడ్డాం, ఇంకొకరి కోసం ఆలోచించాం కానీ మన కోసం మనం చూసుకోలేదు. ఇప్పుడు మన కోసం మనం చూసుకోవాలి, ఆలోచించాలి అనేటువంటి థాట్ పెరుగుతూ ఉంటుంది. స్వార్థపూరితమైనటువంటి ఇది ఒక తప్పు కాదు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు లేదా మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకొని నేను ఇది అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నేను ఇలా అవ్వాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ఆలోచనలకి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే దేహాలస్యం మనస్తాపం, కొన్ని సందర్భాల్లో ఆశించినటువంటివి ఆశించినట్టుగా జరగకపోవడం వల్ల వచ్చేటువంటి మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. అలాగే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ మాసమంతా కూడా చాలా బద్ధకంగా ఉంటుంది. ఏ పనైనా మొదలుపెట్టి వాయిదా వేసుకుంటూ ఉంటారు, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపలేకపోవడానికి కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. అయితే అటు 6వ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు, పంచమంలో శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు, గురుడు బలం ఉన్నది కాబట్టి అటు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి రావు, ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు, అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు రావు. ప్రత్యేకించి మీ యొక్క భావాల్ని ప్రకటన చేస్తారు, అది వారికి నచ్చుతుంది, నచ్చకపోతుంది, కానీ మీ ధోరణి మీద అన్నట్టుగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతోనో లేదా వారి యొక్క ప్రతికూలతతోనో నాకేం సంబంధం లేదు, నేను చెప్పవలసింది చెప్పాను అనేటువంటి ధోరణిలో ఎక్కువ నడుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇండివిజువాలిటీ
అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది ఈ మాసంలో. కాబట్టి మరిన్ని ఈ మాసంలో మరి ఇక్కడ అర్ధాష్టమ స్థితి నుండి బయటకు వెళ్ళిపోయే గ్రహస్థితి కాబట్టి కొంతకాలం పాటు అంటే ఈ నెలాఖరు వరకు 23 వరకు అర్ధాష్టమ కుజుడైతే ఉంటారు. దానివల్ల మానసిక భయం ఉంటుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు లేవు. కొంచెం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆయనకు సంబంధించినటువంటి అభిషేకములు దీపారాధనలు చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకోవడం ద్వారా మానసికమైనటువంటి రిలీఫ్ ఎక్కువగా వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. జనవరి మాసంలో ఉపజయ స్థానమైనటువంటి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడితే ఇప్పుడు చతుర్థ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. మరి మాసాంతంలో అయితే షడ్గ్రహ కూటమి లాంటిది కూడా ఏర్పడవచ్చును. ఎందుకంటే కుజుడు కూడా చతుర్థంలోకి వెళ్ళిపోతారు. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి 13వ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎందుకు? రవి తృతీయ స్థానమందు 13వ తారీఖు లోపు, అలాగే కుజుడు తృతీయ స్థానమందు, చతుర్థమందు శుక్రుడు, చతుర్థమందు బుధుడు, చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 5 గ్రహాలు పూర్తి స్థాయిలో గొప్పగా యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తద్వారా ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం, ఇష్టసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. అంటే ఈ 13వ తారీఖు లోపు వృశ్చిక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది, కుటుంబపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, పాజిటివ్గా ఉండగలుగుతారు. ప్రతిదీ కూడా చాలా సాహసోపేతమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం అన్నది చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి చోట మీదన్నటువంటి మార్కును మీరు వేయగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. అన్నిట్లోనూ కూడా చక్కటి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ 13వ తారీఖు దాటాక చతుర్థములకి రవిగ్రహం వెళ్ళబోతూ ఉన్నారు. ఆ తర్వాత మాసాంతంలో కుజుడు కూడా చతుర్థ స్థానానికి వెళతారు. ఇప్పటికే చతుర్థంలో ఉండేటువంటి రాహువుతోటి రవి కుజులు కలుస్తారు. ఈ రవికుజ రాహువులు మాత్రం కొంత పాడు చేసేటువంటి గ్రహాలు. ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి? కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి విధానము, అలాగే తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానము, అలాగే కుటుంబంలో ఏదైతే మనం ఎంతకాలం గుట్టుగా దాచుకున్నామో అది బహిర్గతమై 10 మందిలోనూ పరువు పోయేటువంటి సందర్భాలు అవి వస్తూ ఉంటాయి. అటువంటిది ఏది జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి విషయాలను ఇంకా రహస్యంగా మీలోనే దాచిపెట్టుకోవాలి. కానీ పలానా వాడితో చెప్పుకుని మన బాధను తగ్గించుకుందాం, లేదా పలానా వాడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని వారి దగ్గర మీ గుట్టు విప్పారా, మొత్తం లోకం అంతా పాకిపోతుంది. అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ పాడైపోతాయి. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్షణికావేశానికి లోను కాకూడదు. క్షణికమైనటువంటి సుఖములకి కానీ భోగములకి కానీ అలవాటు పడి ముందుకు వెళ్ళకూడదు. దానివల్ల ఇబ్బందులు పడతారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, లేదా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడము. ఇవన్నీ కూడా 13 దాటాకే, 13 లోపు అసలు ఏ విధమైన ఇబ్బందులు లేవు. 13 దాటాకే ఇవన్నీ వస్తాయి. కాబట్టి 13వ తారీఖు దాటాక ఏం చేయాలండి వీటి బాధ నుండి తగ్గించుకోవడానికి అంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడము లేదా వినడము, లేదా సూర్యారాధన చేయడము, సూర్యుడి అష్టోత్తరాలను పారాయణ చేయడం, లేదా ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేయడం, సూర్య నమస్కారాలు చేయగలిగితే చేయడం, ఇత్యాదివి చేస్తూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి ఆ బాధల నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ధనురాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము ఈ ఫిబ్రవరి మాసం. ఏమంటే ఈ ఫిబ్రవరి నెలలో కూడా మీకు ఉండేటువంటి కష్టాల నుండి మీరు బయటపడకపోతే ఇది జాతకపరమైనటువంటిది, ఇది కాదు, ఇంకోటి ఏదో ఉందని అర్థం. ఎందుకంటే గోచార పరంగా 100% తృతీయ స్థానంలోకి రవి, కుజుడు, రాహువు, అలాగే గురుబలం ఉండి చంద్రుడు బలంగా ఉండి అన్ని గ్రహాలు అనుకూలంగా మారబోతూ ఉన్నటువంటి కాలం. అంటే గతం నుండి పడుతూ ఉన్నటువంటి కష్టాల నుండి విముక్తి కనుక ఫిబ్రవరి
అలాగే మార్చి మొదటి 2 వారాల్లో గనక దొరకకపోతే జాతక సమస్య కాదు, ఇంకోటి ఏదో సమస్య ఉందని అర్థం. అంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఎందుకు? ఈ తృతీయ స్థానమందు రవి కానీ, తృతీయ స్థానమందు కుజుడు కానీ ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. ఇప్పుడు ఈ మాసంలో గమనించండి, గత మాసంలో పంచగ్రహ కూటమి మీ 2వ స్థానంలో ఏర్పడింది. మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు. పలానా మీ నిర్ణయాన్ని వెళ్ళగక్కడానికి కానీ, లేదు పలానాది చేయాలి అన్న మీ థాట్ని 10 మందికి చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. నోరు నొక్కేసినట్టు అయిపోతుంది, ఏమి చేయడానికి ఉండదు. ఈ మాసంలో మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే తృతీయంలోకి వెళ్ళినటువంటి రవి అక్కడ ఉన్నటువంటి రాహువుతో కలిసి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ గురుబలం ఉండడం ఒక ప్లస్ పాయింట్. అలాగే మాసాంతంలో కుజుడు కూడా అనుకూలించబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది అనుకూలమైనటువంటి స్థితి. ఎదుగుదల, ఉపజయ స్థానము అంటే ఎదుగుదలకి సంబంధించినటువంటి విషయాలు. ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రజాదరణ కలిగేటువంటి విషయాలు, అంటే మీరు చేసినటువంటి పనిని 10 మంది మెచ్చుకునేటువంటి విధంగా, అది మీకు ఏదైనా మంచి పరిస్థితిని, ఒక పదవీ యోగాన్ని కలిగించేటువంటి విధంగా కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీరు పనిచేసేటువంటి సంస్థల్లో ఏదైనా ప్రమోషన్లు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది, లేదు ఏదైనా తగినటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానాభివృద్ధి కలగడానికి, కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి ఈ రాశి వారంలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. తృతీయమందు ఉన్నటువంటి రవి మీలో ఉండేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు. అలాగే మనం ఈ విధానంలో వెళ్ళాం కదా ఇప్పటి వరకు, అబ్బాయి మనం ఇంక ఇటువంటి దారిలో వెళ్ళక్కర్లా, పలానా మార్గాన్ని మార్చుకుందాం, ఇంకొక మార్గంలో ముందుకు వెళదాం అనేటువంటి ధోరణిలో, ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఈ గ్రహస్థితి. అన్ని విధాలుగా కూడా, అంటే దేశాంతరవాసాన్ని చేయడానికి, అలాగే విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, అలాగే ఒక పదవికి, అన్నిటికీ సహకరించేటువంటి స్థితి ఈ గ్రహస్థితి. అందుకనే అన్నాను ఈ వీడియో స్టార్టింగ్లో, ఈ నెలలో కూడా మీకు మంచి జరగకపోతే అది జాతకం ఫాల్ట్ కాదు. అంటే గోచారంలో అన్నీ అనుకూలంగా ఉన్నాయి, జాతకంలో ఏదో ఫాల్ట్ ఉంది. ఒకవేళ జాతకంలో కూడా బాగుండి, ఈ 2 బాగుండి అనుకూలించకపోతే ఇంకోటి ఏదో సమస్య ఉంటుంది. ఇది మనం ఒక కొలిక్కి రావడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ధనురాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలము. మరిన్ని శుభ ఫలితాలని ఆకాంక్షించేటువంటి వారు అర్ధాష్టమ శని దోష నివారణ కోసమై శనివారాలు అధికంగా చేయడము, శనివారం నాడు నూనె పదార్థాలు తినకుండా శివాలయానికి వెళ్ళి బ్రాహ్మీ ముహూర్తంలో కానీ, శన్యోష కాలంలో కానీ, ప్రదోష కాలంలో కానీ దీపారాధన చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. దానివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడి మానసిక ప్రశాంతత అభివృద్ధి కలుగుతుంది. మకర రాశి వారికి ఫిబ్రవరి మాసం మంచి మాసంగా చెప్పచ్చు. కారణం ఏమిటి అంటే, జనవరి నెలలో పంచగ్రహ కూటమి మకర రాశిలోనే సంభవించి వారు చాలా కొంత ఇబ్బంది పడ్డారు, కొంత నలిగినటువంటి రాశిగానే చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే, జన్మ రవి, జన్మ బుధుడు, జన్మ కుజుడు ఇవి కొంత ఇబ్బంది పెడతాయి. జ్వరం, ఖడ్గ వ్రణంచైవ భార్య బంధు విరోధకృత్, దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. శాస్త్రంలో చెప్పినటువంటిది రవికుజ బుధులు జన్మరాశి స్థితిలో ఉన్నప్పుడు ఆలోచించేటువంటి టైం ఇవ్వరు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, ఒక ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండదు. అలాగే ఏదో ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఇత్యాది విషయాలన్నీ జనవరి నెలలో మీరు గమనించవచ్చు. ఆ గ్రహస్థితి వల్ల ఎక్కువ జరుగుతాయి. ఈ మాసంలో ఇదే పంచగ్రహ కూటమి మీకు 2వ స్థానంలో జరగబోతూ ఉన్నది. 2వ స్థానంలో బుధుడు కానీ, 2వ స్థానంలో శుక్రుడు కానీ, తృతీయమందు శనేశ్వరుడు కానీ, చంద్రుడు కానీ, ఇవన్నీ అనుకూలించేటువంటి గ్రహాలు. 13వ తారీఖు దాటాక జన్మరవి దోషం పోతుంది, 28వ తారీఖు దాటాక జన్మ కుజుని యొక్క దోషం పోతుంది. కాబట్టి ఇక్కడ అనుకూలించే గ్రహాల సంఖ్య పెరుగుతోంది, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల మొట్టమొదటగా మీకు లభించేటువంటిది ప్రశాంతత. ఒకంత ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. అలాగే సర్వ సంపత్ సముద్దయ అన్నది శాస్త్రం. అంటే సంపద పెరుగుతూ ఉంటుంది, ఖర్చు తగ్గుతూ ఉంటుంది. ఇవి 2 విషయాలు ప్యారలల్గా జరుగుతాయి. ఇందాక ఏవైతే అనుకూలించే గ్రహాలు పెరిగి ప్రతికూలించే గ్రహాలు తగ్గడం ప్యారలల్గా జరిగినట్టు, ఆదాయం పెరగడం, ఖర్చు తగ్గడం 2 ప్యారలల్గా జరుగుతాయి. స్థిరత్వం వస్తుంది. ఒకే చోట
చక్కగా స్థిమితంగా కూర్చుని ఆలోచించగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. అలాగే సాన్నిహిత్యం పెరుగుతుంది. మనుషుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు సమసిపోయి సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ మీద జరిగేటువంటి నీలాపనిందలు, దుష్ప్రచారాలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మీ మాటని విశ్వసించేటువంటి వారు పెరుగుతారు. గతంలో ఎవరైతే మీ మాటను నమ్మనటువంటి వారు ఉన్నారో, ఇతరుల యొక్క చాడీలు విని మిమ్మల్ని చేదరించుకుని మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వారు ఉన్నారో, వారు నిజాన్ని తెలుసుకుని మరలా మీ దగ్గరికి వస్తారు. ఇలా మాటపరమైనటువంటి విభేదాలు తగ్గుతాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. రెండవది, శత్రువుల బారి నుండి మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇక్కడ శత్రువులపై విజయం అని చెప్పను, లేదా శత్రువులు తగ్గుతారని చెప్పను, కానీ శత్రువులు మీ మీద ప్రయోగించేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన బాణాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. ఆ ధైర్యము, ఆ లౌకికమైనటువంటి జ్ఞానం ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. కాబట్టి ఈ మాసం గత మాసంతో పోల్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ఒకంత మెరుగైనటువంటి ఫలితాలని ఆశించాలి. సరే, ఈ గ్రహస్థితి నుండి మరింతగా మనం శుభ ఫలితాలని ఆశించడానికై ఎక్కువగా ఈ మాసంలో సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడము, అలాగే వీలునంత వరకు ఆదివారం నాడు గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని పంచిపెడుతూ ఉండడము, అలాగే ఆదివారం నాడు ఏదైనా సూర్యాలయానికి కానీ, వైష్ణవ క్షేత్రానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేయడం ఇత్యాది వంటివి చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసము కూడా మధ్యస్థంగానే నడుస్తుంది. ఫిబ్రవరి మాసం కూడా అని ఎందుకన్నాను అంటే, జనవరి నెల కూడా అలాగే నడిచింది. అంటే ఇది ఆనందదాయకమైనటువంటి సందర్భం ఉండదు. ఏదైనా సినిమాకో లేకపోతే ఇంకోటో వెళ్ళారనుకోండి, మధ్య నుండి వచ్చేవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీకు నచ్చినటువంటి దాన్ని మీరు అనుభవించలేకపోతారు. దానికి కారణం ఏంటి? గతంలో 12వ స్థానమందు పంచగ్రహ కూటమి ఉంటే ఇప్పుడు జన్మరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. గతంలో స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనక్షయం. మీకు కాదు అనారోగ్యం, బంధువులకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అనారోగ్య సమస్యలు రావడం ద్వారా మీరు సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థానం మార్పు ఫలన మనం ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినా తిరిగి మళ్ళా గమ్మున ఇంటికి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏమంటే ఇక్కడ మీరు ఏదైనా తీర్థయాత్రలో, ఫలానా పుణ్యక్షేత్రాల్లో, ఫలానా ఏదైనా విహారయాత్రలో వేసుకుందాము అంటే పరిస్థితులు సహకరించవు. మనసు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉండదు. ఎప్పుడు ఏదో అలజడితోటి ఉంటుంది. దీనికి కారణం ఈ పంచగ్రహ కూటమి. మన వ్యయంలో పడితే ఇప్పుడు జన్మరాశిలో పట్టింది. సరే, ఇందులో ఒకంత మంచి విషయము ఉన్నది. జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారము, 5వ స్థానమందు గురుని యొక్క సంచారము, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా కొంత అనుకూలిస్తాయి. అంటే ఇక్కడ మీకేమీ ఆర్థికపరమైన సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అలాగే ఉద్యోగపరమైన సమస్యలు లేవు, వ్యాపారపరమైన సమస్యలు లేవు. అంటే ప్రత్యక్షంగా మీకు ఇబ్బందిని కలిగించేటువంటిది కాదు ఈ గ్రహస్థితి. పరోక్షంగా ఇబ్బంది పెడుతుంది. ఎలాగా? మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది మీ చెవిన పడడం, లేదా ఇతరులకు ఏదైనా వచ్చిన సమస్య మీదుగా మీరు భావించడం, లేదా మీ కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, సంతానం, ఇలా ఇతరులు ఎఫెక్ట్ అవ్వడం ద్వారా ఆ మెంటల్ టెన్షన్ మీ మీద పడుతూ ఉంటుంది. దానికి ఈ గ్రహస్థితి కారణం. ఇంకొకటి ప్రధానంగా నిద్ర ఉండకపోవడం. సరైన సమయానికి నిద్ర, సరైన సమయానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. పని ఒత్తిడిలో పడడం ద్వారానో, లేదా ఏదైనా ఉద్యోగపరంగానో, ఇంకో ఇతరత్ర పనుల్లో నిమగ్నమవడం ద్వారానో ఇది దొరకదు. ఇలా అటు శారీరక శ్రమ ఉంటుంది, మానసిక శ్రమ ఉంటుంది. ఏది లోటు ఉండదు, కానీ ఏది ఉన్నా సకాలంలో మీరు తినలేకపోతారు. ఎదురుకుండా పంచపక్ష పరమాన్నాలు ఉంటాయి, కానీ మీకు తినేసే అవకాశం ఉండదు. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇలా ఈ మానసిక శారీరకమైనటువంటి అలజడి ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనించవచ్చును. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటి అంటే ఏలినాటి శని. సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నది శాస్త్రం. మీ గురించి మీరు శ్రమపడ్డం కన్నా ఇతరుల కోసం శ్రమపడ్డం ద్వారా మీ సమయం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సతతం కార్యనాశనం. ఏ పని మొదలుపెట్టినా విఘ్నములు, అవాంతరాలు, ఆటంకాలు. అలాగే అనవసరమైనటువంటి కథాకాలక్షేపము. ఎవడో వచ్చి ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడు, ఆ సమయం అంతా వాడు తినేస్తూ ఉంటాడు, ఏ పని చేయడానికి ఉండదు, వాడు వెళ్ళడం, మీరు లేవడానికి ఉండదు. ఈ రకమైన వాతావరణం. అంటే సమయం
వృధాగా పోతుంది, డబ్బు వృధాగా పోతుంది, అలాగే ఇవన్నీ కూడా అలాగే పోతూ ఉంటాయి. ఇలా మానసికమైనటువంటివి ఉంటాయి. ఈ మాసంలో దాన్ని అధిగమించడానికి ఎక్కువగా మీరు సూర్యారాధన చేయాలి. సూర్యుడు గ్రహములకి అధిదేవత, అధిపతి. కాబట్టి ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ వీలున్నంత వరకు ఆదివారాలు నిష్టగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం సాధారణమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే జనవరి నెలలో లాభస్థాన స్థిత పంచగ్రహ కూటమి తాలూకు కొంత శుభ ఫలితాలని అనుభవించినటువంటి మీనరాశి వారు ఇప్పుడు వ్యయస్థానమందు పంచగ్రహ కూటమిని అనుభవించాలి. ఇది ఒకంత ఇబ్బందికరమైన విషయం. 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అత్యద్భుతంగానే ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే దాదాపుగా ఈ నెలంతా కూడా కుజుడు మీకు లాభస్థానంలో మిమ్మల్ని కాపాడేటువంటి స్థితిలోనే ఉంటారు. ఇది ఒక మంచి విషయం. ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. 11లో ఉన్నటువంటి కుజుడు దేన్ని ఎదుర్కోవడానికైనా చాలా సిద్ధంగా. చూడండి, ఒక యుద్ధంలో సైనికుడు ఉంటాడు, వాడు ఎవరినైనా కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఆ రకంగానే ఈ కుజుడు లాభస్థానమందు దేన్నైనా ఎదుర్కొనగలిగేటువంటి సత్తాన్ని కలిగి ఉండేలా చేస్తాడు. రవి కూడా లాభస్థానంలో 13వ తారీఖు వరకు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అర్ధంచ స్వకులాచార, గృహలాభ, సుభోజనం అన్నీ మంచిగానే చెప్పుకుంటూ వచ్చారు. 13వ తారీఖు దాటాక రవి 12లోకి వెళ్ళిపోతారు. శుక్రుడు 12వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, చంద్రుడు 12వ స్థానంలో. వ్యయస్థానంలోకి ఎప్పుడైతే గ్రహాలు కూడుతాయో వ్యయస్థానం అనేటువంటిది ఒకంత ఇబ్బంది పెట్టేటువంటిది గోచారంలో. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థ అన్నారు. అంటే ద్వాదశ స్థానంలో గురించే ప్రత్యేకించి ఫస్ట్ చెప్పారు. 12లో గ్రహాలు ఎక్కువ కూడకూడదు గోచారంలో. కూడితే ఏమవుతుందండి? స్వస్థాననాశనం చైవ, ముందు నిద్ర తీసేస్తుంది, సరిగా నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? అయితే సమస్యల వల్ల పట్టదు, లేదా ఆరోగ్యం బాగా లేకపోతే పట్టదు. ఇలా సమస్యలు, అనారోగ్యము ఈ రెండింటిని కలిగిస్తుంది. 12లో ఉండేటువంటి శుక్రుడు, బుధుడు ధన వ్యయాన్ని కలగజేస్తారు. చూస్తుండగా డబ్బు ఖర్చు పెట్టించాడు. ఈ మాసం చివరిలో కుజుడు కూడా 12లోకి వెళ్ళిపోతారు. 12లోకి వెళ్ళిపోతే మరి అదోకి ఇబ్బంది, స్థాన చలనము ఇక్కడ వస్తుంది సమస్య. ఇప్పటి వరకు ఒకే ప్రాంతమందు ఉన్నటువంటి మీనరాశి వారికి ఆ స్థానాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అక్కడ స్థాన మార్పుకి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. 2 ఖర్చు కనబడుతూ ఉన్నది, 3 అనారోగ్యం కనబడుతూ ఉన్నది. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో ఈ మాసంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకోకుండా, అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లకుండా, మీ స్వశక్తిని, మీ తెలివితేటల్ని, మీ సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు వెళితేనే కొంచెం బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏంటంటే ఇంత భయపెడుతున్నారని మీరు ఇక్కడ గ్రహస్థితిని మనం పరిపూర్ణంగా అంచనా వేసుకునే వెళ్ళాలి జీవితంలో. 12వ స్థానమందు గ్రహాలు ఉన్నప్పుడు మనం దేనికోసం కూడా చాలా ఫోర్స్గా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి ఎప్పుడు వెనక్కి లాగుతుంది. వెనక పెద్ద గొయ్యి ఉందనుకోండి, మీరు చూడనంత వరకు పర్వాలా, ఒక్కసారి చూసిన తర్వాత మీరు ఎదరగడి ఉంచుని తిరిగి చూస్తే భయం వేస్తూ ఉంటుంది. మనం పడిపోతామేమో, ఆ భయమే మనల్ని పడేస్తుంది. కాబట్టి గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకి టైం బాగాలేదు, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైన ఖర్చు పెట్టుకోకూడదు, అనవసరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు, లేదా అనవసరంగా నిందారోపణలు చేయకూడదు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మౌనంగా వినాలి అనేటువంటి విషయాలన్నీ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని వెళితే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. దైవికంగా దీన్ని ఎలా దాటాలి? గణపతి యొక్క ఆరాధన చాలా గొప్పది. గణపతి షోడశనామాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, లేదు ప్రత్యేకించి గరికతోటి గణపతి యొక్క అష్టోత్తరంతో ఆయన్ని అర్చించడం, గణపతి ఆలయాన్ని దర్శించడం, బుధవారం నాడు ఒక చెరుకు గడ కానీ, బెల్లం కానీ, పంచదార కానీ దేవాలయంలో సమర్పణ చేయడం ద్వారా ఈ ఇబ్బందికర గ్రహస్థితి నుండి బయటపడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతిరోజు గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.